వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫార్మ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కల్లాపి గురించి. మీరు thumbnail లో చూసి ఉంటారు. మా ఫామ్లో మేము ఇంతవరకు ఎటువంటి స్ప్రే చేయలేదు. మా దగ్గర వచ్చేసి ఒంగోలు ఆవులు ఉన్నాయి, దేశీ ఆవులు. వీటి పేడతోని కల్లాపి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది దానికన్నా మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట మన షెడ్ని. మేమైతే నెలకు 2 సార్లు క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ క్లీన్ చేసేటప్పుడు ఖాళీగా క్లీన్ చేసుకుంటాము. తర్వాత క్లీన్ చేసినాక మళ్ళీ కల్లాపి చల్లడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. అలా క్లీన్ చేస్తే మనకు రోగాలు అనేవి అంత ఎక్కువ రావు. మీరు ఇంకా నెలకు 3 సార్లు క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. మేమైతే 2 సార్లు క్లీన్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎలా క్లీన్ చేస్తున్నాం అనేసి. కల్లాపి ఆవు పేడతో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మన ఆవు పేడలో వ్యాధులను అరికట్టగల గుణాలు ఉండడం జరుగుతుంది. అందుకనే మన పాతకాలంలో చాలామంది వారి ఇంటి ముందు ఆవు కల్లాపి చల్లుకునేవారు. సో తద్వారా ఇలాంటి వ్యాధులు ఇంట్లోకి వ్యాపించకుండా బయటనే అరికట్టే విధంగా కల్లాపి చల్లుకునేవారు. మన ఫామ్లో బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, ఎటువంటి వైరస్ కానీ ఇవన్నిటి వ్యాధులని నివారించగల శక్తి మనకు కల్లాపిలో ఉండడం జరుగుతుంది. సో మేము చాలా వీడియోలు చూసినాము. ఏ వీడియోలో కూడా మేము పలానా స్ప్రే వాడినామని చెప్పడం జరిగింది. ఇలా కల్లాపి గురించి ఎవరు చెప్పలేదు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నా. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. సో ఈ కల్లాపి చల్లడం ద్వారా మనకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి అన్నమాట. ఈ ఆవు పేడ చాలా సులభంగా దొరుకుతుంది. సో మీకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి. సో ఇది చాలా ఆర్గానిక్ వేలో మనం స్ప్రే చేయడం జరుగుతుంది. సో మనం ముందు వీడియోలో ఇది ఎలా స్ప్రే చేసినామని చూపించడం జరుగుతుంది. సో ముందుగా బకెట్లో ఆవు పేడను కలపండి. మేము చాలా తక్కువ కలిపినాము, మీరు కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఎక్కువ కలుపుకొని బాగా మిక్సింగ్ చేయండి. బాగా చేసిన తర్వాత కొంచెం పసుపు ఉంటే పసుపు కూడా వాడండి. మనకు ఆవు పేడలో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయో పసుపులో కూడా అట్లాంటి లక్షణాలు ఉంటాయి. అది కూడా బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేయకుండా ఆపుతుంది. ఇట్లా ఫంగస్ ఎలాంటివి ఉన్నా వీటిని కూడా స్ప్రెడ్ చేయకుండా ఆపుతుంది. సో ఫస్ట్ మా ఫామ్లో మేము వాటర్ చల్లుకోవడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు. వాటర్ చల్లిన తర్వాత కల్లాపి చల్లుతాం. ఇలా చల్లడం వల్ల మనకు ఇంకో ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మన కోళ్ళు ఎక్కువ చెలుగుతూ ఉంటాయి. సో దుమ్ము చాలా లేస్తుంది అనమాట. సో ఇది మనం ఇది చల్లడం ద్వారా దుమ్ము ఎక్కువ లేవది. సో అవి చెలుగుతూ ఉంటాయి కాబట్టి అవి శరీరానికి ఆంతది కాబట్టి ఈ ఆవు పేడ మంచిది కాబట్టి అలా కూడా మనకు చాలా ఉపయోగపడడం జరుగుతుంది. చాలా మంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి.